సపోర్టింగ్ వాయిస్ అంతకు మించి అదనంగా వచ్చేదేం లేదు. చిరంజీవి గారు అర్జెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అందరూ మారిపోయేసి చిరంజీవిని చూసి మారిపోతారా, లేకపోతే ఇంకెవరన్నా కమ్యూనిస్ట్ ఓటర్లు వచ్చేమన్నా మారిపోతారా? అంటే ప్రచారంలో హడావుడి అయితే ఉంటది గ్యారంటీగా. ఆయన అయినా పవన్ కళ్యాణ్ అయినా వస్తారు జనం. ఆ జనాలు సరే ఇక్కడైతే పిఠాపురం అయితే నేను గెలుస్తాడని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్. దానికి అదనంగా ఈయన కూడా నేను కూడా ఇది తలా చేసినట్టుగా చేసినట్టు అనమాట. వీళ్ళందరూ వస్తే మెజార్టీ ఏమన్నా పెరిగే అవకాశం. చిరంజీవి గారి మీద నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒత్తిడి తీసుకొచ్చి ఆయన బయటకు తీసుకొస్తున్నారు. అట్లాగని నేను అనుకోవట్లేదు. వీళ్ళైతే అడుగుంటారు అనుకోని నేను. ఆయనే వస్తానని చెప్పాలి ఒకవేళ వచ్చేటట్టయితే మాత్రం. ఎందుకు అంటే ఇది నేను చెప్పినట్టు సినిమాల అభిమానులు అయిపోయారు వాళ్ళంతా. ఇదివరకు చిరంజీవి గారి అభిమానంతో వీళ్ళని చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ అభిమానంతో ఆయన చూస్తున్నప్పుడు ఆయన మార్కెట్ కూడా సస్టైన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఆయనదే మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్ సొంత మార్కెట్ లేదు, చాలా కాలం అయిపోయింది కదా అయింది. ఆ రోజునున్న ఇప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు హీరో, ఇప్పుడు మా వయసులో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు హీరో. ఇప్పుడు అట్లాంటిది లేదు కదా. ఇప్పుడు అంతా ఉన్నటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ లెక్క కాబట్టి తేడా ఉంటది కదా. నిజంగా కూటమి ప్రభుత్వం వస్తే చిరంజీవి గారికి ఏమైనా అదన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఇండస్ట్రీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన పాత్ర, లేదంటే మొత్తం మన టికెట్ల రేట్లు అవన్నీ ఏమైనా మార్పులు చేర్పులు చేసేస్తారా? ఆయన వచ్చాడని ఏం చేయక్కర్లేదు. కూటమిగా ఏర్పడితే కనుక ఖచ్చితంగా సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి. మళ్ళీ షోలు కూడా ఇదివరకు మళ్ళీ బ్లాక్ లో అమ్ముకోవచ్చు, రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవచ్చు, ఎక్స్ట్రా షోస్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేస్తారు ఆటోమేటిక్ గా. అది వాళ్ళ అభిమానులకి సంతోషం, మిగతా వాళ్ళకి చిరాకు. అది కామన్ అన్నమాట. మన చిరంజీవి గారి డిమాండ్లు అవే కదా, చిన్న నిర్మాతలను ప్రోత్సహించారు కదా. ఆయన డిమాండ్లు అన్ని నెరవేర్చారు.